for His great love towards me in keeping me and preserving me in His house and in the service of the King of Kings and the Lord of Lords thus far. రాజుల రాజును ప్రభువులకు ప్రభువైన దేవాది దేవుని యొక్క ఇంటిలో ఇంతవరకు సేవ చేయొచ్చు దేవుడు నన్ను ఇంతవరకు భద్రపరిచినటువంటి దేవుని యొక్క మహాదయ కొరకై నేను దేవునికి స్తుతులు చెల్లించుచున్నాను. I was born in a Pentecostal family and was brought up in the strict discipline of Christian values by my parents. మా యొక్క తల్లిదండ్రుల మూలముగా నేను ఒక క్రైస్తవ కుటుంబంలో జన్మించి క్రైస్తవ సనాతన విలువలకు ఆధారముగా నేను పెంచబడి క్రమశిక్షణగా పెంచబడి ఉన్నాను. And I thank God for helping me or giving me this privilege of knowing Christ right from my childhood. నా యొక్క చిన్నతనము నుండి యేసుక్రీస్తుని ఎరుగునటువంటి ఒక ధన్యతను నేను కలిగి ఉంటిని. And right from my childhood I loved Jesus very much, and the very aim of my life was to serve God. నా యొక్క చిన్నతనము నుండి నేను దేవునిని యేసుక్రీస్తుని అధికముగా ప్రేమించేవాడిని. నా యొక్క చిన్నతనము నుండి దేవునికి సేవ చేయుటయే నా యొక్క జీవిత గమ్యముగా ఉండేది. But as I started growing up and when I entered my young life, I started drifting away from God. I started drifting away from the love of God. నేను ఈ విధముగా ఎదుగుతూ ఉండగా నాకు యవ్వన ప్రాయములో నేను క్రమక్రమంగా దేవుని యొద్ద నుండి నేను దూరం కాబడుతిని. I was attracted toward the world and toward the pleasures of the world. నేను ఈ యొక్క లోకమునకును లోక సంతోషముల వైపుగా నేను ఆకర్షింపబడి ఉన్నాను. At that time I was living an hypocritical life. ఆ యొక్క సమయములో నేను ఒక వేషధారణకరమైన జీవితము చేయుచుండేవాడిని. I pretended to be a very good believer in the church, but when I was there out in the world, I was indulging in all kind of sinful pleasures. సంఘములో నేను ఒక యథార్థమైనటువంటి ఒక క్రైస్తవ బిడ్డగా నేను నటించుచుండేవాడిని, కానీ లోకములోకి వెళ్ళిన తర్వాత లోకములోని పాపములలో నేను ఈడవబడుచు ఉండేవాడిని. But the Lord who formed me in my mother's womb and who knew me while I was in my mother's womb, He never forgot His love towards me, and He never forgot His plan that He had a plan towards me. కానీ నా యొక్క తల్లి గర్భంలో రూపింపబడక ముందుగానే నన్ను ఏర్పరచుకున్న యేసుక్రీస్తు నన్ను మరవకుండా ఆయన నా యొక్క జీవితంలోని ఉద్దేశమును ఆయన మరవకుండా నా వైపుగా ఆయన తన ఉద్దేశం నెరవేర్చడం ప్రారంభించి ఉన్నాడు. I praise and thank God for saving my soul from going into hell. నరకాగ్నిలోకి వెళ్లకుండా నా యొక్క ప్రాణమును ఆయన తప్పించేందుకే నేను దేవునికి స్తుతించుచున్నాను. While I was living my young life, I was enjoying all the pleasures of this world. నా యొక్క యవ్వన ప్రాయములో నేను ఇక లోకము సంతోషములన్నిటిని నేను అనుభవించుచుండేవాడిని. My parents were very much grieved with the way of life that I was living, and they warned me time and again to change my life. నా యొక్క యవ్వన ప్రాయములో నేను జీవించుచున్న జీవితమును చూచి నా యొక్క తల్లిదండ్రులు వారు చాలా బాధపడుచు తరచుగా నన్ను హెచ్చరించుచూ ఉండేవారు. But I always felt that unless and until I had a direct encounter with God, I will be living the life that I like. కానీ నేనైతే వారికి ఎదురు చెప్పుచు దేవుడు ముఖాముఖిగా నన్ను ఎదుర్కొని సంధిస్తేనే గాని నేను చేయుచున్న జీవితమును నేను వదలను అని నేను వారితో చెప్పుచు నేను తీర్మానించి ఉంటిని. While I was fleeing away from the presence of God, once I met with a very terrible car accident. ఈ విధముగా దేవుని యొక్క సన్నిధానంకు నేను దూరం అవుతూ ఉండగా ఒకానొక సమయమందు నేను భయంకరమైన కారు ప్రమాదమునకు గురి కాబడి ఉన్నాను. I was traveling in the car with one of my student. నా యొక్క ఒకానొక విద్యార్థితో నేను నా కారులో ప్రయాణం చేయుచున్నాను. And our car met with an accident with a truck, and that car was completely smashed. ఒక ట్రక్కుకు మోదుకొని మా యొక్క కారు ప్రమాదంకు గురి కాబడి మా యొక్క కారు భయంకరంగా దెబ్బతిని ఉన్నది. But the Lord who loved me, He saved me even in that accident, and I did not have any injury, not even one scratch on my body. కానీ ఆ సమయమందు దేవుడు నన్ను ప్రేమించి ఆశ్చర్యకరమైన రీతిగా నన్ను ఆ యొక్క ప్రమాదం నుండి తప్పించినాడు. నా యొక్క శరీరమందు ఒక గాయము కూడా ఆ యొక్క ప్రమాద సమయంలో కాలేదు. After knowing about this accident, the servants of God came to my house and they spoke to me about the love of God towards me in saving my life. ఆ యొక్క ప్రమాద సమాచారమును తెలుసుకునేటువంటి దైవ సేవకులు మా యొక్క ఇంటికి వచ్చి ఆ యొక్క దేవుని యొక్క ప్రేమ నా యొక్క జీవితంలో ఏ విధముగా వెల్లడైనదో వారు నాతో మాట్లాడి ఉన్నారు. After that, slowly and gradually I started changing my life. క్రమక్రమముగా ఆ యొక్క సమయం మొదలుకొని నా యొక్క జీవితమును నేను మార్చుకొనుటకు ప్రారంభించుతిని. The Lord started to deal with me through dreams and vision, and even once I went into a trance where the Lord showed me so many things. ఆ యొక్క సమయం మొదలుకొని దేవుడు నాతో స్వప్నముల మూలంగా మాట్లాడుతూ ఉండేవాడు. ఒకానొక సమయంలో నేను దేవునిలో ఆత్మవశముగా లీనమై దేవునితో సంచరించుదుని. The Lord helped me to really change my life
life and my character. నా యొక్క జీవితమును నా యొక్క స్వభావమును దేవుడు క్రమక్రమముగా మార్చుటకు ప్రారంభించి ఉన్నాడు. While it was going like that, once my parents told me that I have to make a decision in my life of whether serving the Lord or whether to get married. ఈ విధముగా నా యొక్క జీవితం వెలుచుండగా ఒకనొక సమయమందు నా యొక్క తల్లిదండ్రులు నీ యొక్క జీవితంలో దేవుని యొక్క సేవ చేయుటయా లేక వివాహం చేసుకొని జీవితంలో స్థిరపడుటయా తీర్మానించుకోనమని నన్ను ప్రేరేపించి ఉన్నారు. One night I sat in the presence of God praying to God and I said, Lord, if you really want to serve me, I want to hear your voice. You give me a calling and I will forsake everything and follow you. ఆ యొక్క సమయమందు నేను దేవునితో ప్రార్థించినాను, ప్రభువా సేవ చేయటం నీకు ఉద్దేశమైనట్లయితే నీకు స్వరమును నాకు వినిపించుము అని నేను దేవునితో ప్రార్థించుతిని. The Lord gave me a vision of Calvary and the Lord really called me to serve him. ఆ యొక్క సమయమందు దేవుడు కల్వారి దర్శనమును నాకు దయచేసి ఆయనను సేవ చేయ నిమిత్తమై దేవుడు నాకు పిలుపును అనుగ్రహించి ఉన్నాడు. After that I left everything and I gave myself, dedicated my life to serve God. దాటి తరువాత నేను ప్రతిష్ఠించుకొని దేవుని సేవ చేయ నిమిత్తమై సమస్తమును వదిలిపెట్టి ఉన్నాను. Even while I decided to serve the Lord, I was having a great opposition from my relatives. నేను సేవ చేయుటకు బయలుదేరిన సమయంలో కూడా నా యొక్క బంధువుల ఇద్దరి నుండి అనేకమైన ఎదిరింపులు నాకు ప్రారంభింపబడినవి. They did not wanted me to serve God in TPM. ఇక పెంతెకోస్తు సంఘములో సేవ చేయ నిమిత్తమై వారు ఒప్పుకొనలేదు. So they started telling me so many things and they tried to brainwash me. ఆ సమయంలో వారు నా యొక్క మనస్సును మార్చు నిమిత్తమై అనేకమైన కార్యములు నాకు చెప్పి ఉన్నారు. But the Lord had given me a clear vision and revelation about this ministry. కానీ ఈ యొక్క సేవ నిమిత్తమై దేవుడు స్పష్టమైన దర్శనమును ప్రకటనను నాకు అనుగ్రహించి ఉన్నాడు. I knew this was a mission where there was no differences of caste, religion or any language. ఈ యొక్క సహవాసము ఈ యొక్క మిషన్ అనున్నది, ఇక సంఘం అనున్నది ఎటువంటి భేదములు లేనటువంటి సహవాసమై ఉన్నది. I had really tasted the love of God and the fellowship of the saints in this mission. ఈ యొక్క మిషన్ లో సంఘములో దైవ సేవ దేవుని యొక్క పరిశుద్ధుల యొక్క సహవాసమును నేను దేవుని యొక్క ప్రేమను నిజంగా రుచి చూచితిని. And the Lord had clearly told me that this group of people are those who have been brought out of darkness into his marvelous light, and they are the chosen generation, the holy nation and royal priesthood and peculiar people. కావున ఈ యొక్క సహవాసములోని ఈ యొక్క గుంపు జనాంగము అంధకార సంబంధమైన అధికారంలో నుండి వెలుపలికి తీసుకుని రాబడి తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యంలో వీళ్ళు పాలు భాగస్థులుగా మార్చబడి ఉన్నారు. వీరు దేవుని యొక్క పరిశుద్ధులైన యాజక సమూహమును రాజులుగా వీరు ఉన్నారు అని దేవుడు నాతో మాట్లాడి ఉన్నాడు. Therefore, not giving any heed to what my relatives told about this mission, I took a step out and I joined the ministry. ఈ యొక్క సహవాసంకు విరోధంగా నా యొక్క బంధువులు అనేకమైన మాటలు చెప్పినప్పటికీ వారి యొక్క మాటలకు నేను చెవి యొక్క ధైర్యముగా యొక్క సేవ చేయ నిమిత్తమై నేను బయటకు అడుగు పెట్టిదిని. It was only the grace and mercy of God that he really chose me to serve him, and he has kept me thus far by his grace in his house. దేవుడు తన యొక్క కనికరం చేత తన యొక్క సేవ చేయ నిమిత్తమై నన్ను ఏర్పరచుకొని నాడు. ఇంతవరకు దేవుని యొక్క సేవ చేయుటకు దేవుడు నాకు సహాయం చేసి కృపను గ్రహించి ఉన్నాడు. Even while in this ministry I had gone through many sicknesses and many problems, but God was all in all for me. He comforted me, he fought all my battles and gave me the victory. ఈ యొక్క సేవ సమయంలో కూడా అనేకమైన వ్యాధులు బలహీనతలు వచ్చినవి అయినప్పటికీ దేవుడు నాకు అన్ని విధములుగా సహాయం చేయొచ్చు. నా యొక్క విరోధముగా లేచిన ప్రతి కార్యముకు విరోధముగా దేవుడు యుద్ధం చేసి ఉన్నాడు. The Lord helped me to serve in various parts in the North India. ఉత్తర భారతదేశంలో అనేక ప్రాంతంలో సేవ చేయుటకు దేవుడు నాకు సహాయం చేసి ఉన్నాడు. And in the year 2005 the Lord took me to the United Kingdom and the Lord gave me his grace to serve him there for 3 years. 2005వ సంవత్సరంలో యూకే ప్రాంతమునకు యునైటెడ్ కింగ్డమ్ ప్రాంతమునకు దేవుడు నన్ను తీసుకుని వెళ్ళి ఆ యొక్క ప్రాంతంలో 3 సంవత్సరములు సేవ చేయుటకు దేవుడు నాకు అవకాశం ఇచ్చి సహాయం చేసి ఉన్నాడు. There also the Lord helped me to really taste the love of God and love of the saints. ఆ యొక్క ప్రాంతంలో దేవుని యొక్క సహవాసము దేవుని యొక్క ప్రేమను పరిశుద్ధుల యొక్క ప్రేమను రుచి చూచుటకు దేవుడు సహాయం చేసి ఉన్నాడు. Thereafter in the year 2008 the Lord took me to Dubai and helped me to serve the Lord and all his people over there for 4.5 years. అటు తర్వాత దేవుడు దుబాయ్ ప్రాంతముకు నన్ను తీసుకుని వెళ్ళి ఆ యొక్క ప్రాంతంలో దైవ జనాంగం మధ్యలో 4.5 సంవత్సరములు సేవ చేయుటకు దేవుడు సహాయం చేసి ఉన్నాడు. While I was serving in Dubai I fell seriously sick once. దుబాయ్ ప్రాంతంలో నేను సేవ చేయించినప్పుడు ఒకనొక సమయమందు నేను తీవ్ర వ్యాధి పడి ఉన్నాను. And Satan told me that that's the end of my ministry and I'm going to end up my life there. ఆ యొక్క సమయంలో సాతాను చెప్పినది అదే నా యొక్క సేవ జీవితం యొక్క ముగింపు, నా యొక్క ప్రాణమును నేను నా యొక్క ప్రాణాంతం అని చెప్పి ఉన్నది. While on my sick bed I was confessing the name of the Lord as Jehovah Rapha, my healer God, and I was confessing, the Lord, you are the Lord who can heal me, and by your stripes I am healed. ఆ యొక్క సమయంలో జెహోవా రఫాను యెహోవా నామమును నేను తీవ్రం తరచుగా ఉచ్చరించుచు దేవా నీవు మాత్రమే నా యొక్క వ్యాధిని బాగు
చేయగలవాడు అని నేను తరచుగా ఒప్పుకొనొచ్చు వచ్చుతుని. And as in yesterday's message we heard how the word of God has power, I really felt the power of God when I confessed the word of God on my sick bed. ఆ యొక్క వ్యాధి పడకలో దేవుని యొక్క వాక్యములోని శక్తి ఏ విధముగా ఉన్నదో నిన్న దినం ప్రసంగంలో మనం చూసిన విధముగా ఆ యొక్క సమయంలో నేను ఆ యొక్క దేవుని యొక్క వాక్యమును తరచుగా ఒప్పుకొనొచ్చు రాగా దేవుని యొక్క శక్తి నాలో క్రియ చేసి ఉన్నది. The Lord really touched me and healed me perfectly. ఆ యొక్క సమయమందు దేవుడు ఖచ్చితంగా సంపూర్ణముగా దేవుడు నన్ను ముట్టి స్వస్థపరిచి ఉన్నాడు. He really helped me to serve in that country. ఆ యొక్క దేశములో దేవునికి సేవ చేయుటకు నిమిత్తమై దేవుడు నాకు సహాయం చేసి ఉన్నాడు. And according to the will of God and the leading of the saints, last November I was sent to Secunderabad Center. దేవుని యొక్క చిత్తానుసారముగాను పరిశుద్ధుల యొక్క నడిపించు నాయకుల యొక్క నడిపింపు ప్రకారముగాను గత నవంబర్లో నేను ఇక సికింద్రాబాద్ ప్రాంతంకు వచ్చి తిని. After coming to Secunderabad also I was sick for a little time, but the Lord really healed me and He is giving His grace and anointing to serve Him there. సికింద్రాబాద్ ప్రాంతంకు వచ్చిన తర్వాత కూడా కొద్ది కాలము నేను వ్యాధి పడి తిని అయినప్పటికీ దేవుడు నన్ను స్వస్థపరిచి ఆయన సేవ చేయడానికి నిమిత్తమై దేవుడు నాకు కృప దయచేసి ఉన్నాడు. I really thank and praise God for all His love towards me, for which I am not at all worthy. నా యొక్క బాల్య ప్రాయం నుండి దేవుడు నా పట్ల చూపినటువంటి ఆ యొక్క ప్రేమ కొరకు నేను దేవుని స్తుతించుచున్నాను. ఎంత మాత్రము ఆ యొక్క ప్రేమకు నేను అర్హుణ్ణి కాను. In this ministry I have not only tasted the love of God, but I have experienced the correction of the saints also. That was a real hedge for me in my life. ఈ యొక్క ప్రాంతములో ఈ యొక్క సహవాసములో దేవుని యొక్క ప్రేమను రుచిచూచడం మాత్రమే కాక నడిపించు నాయకుల యొక్క దిద్దుబాటును కూడా నేను రుచిచూచిన్నాను. అది నా యొక్క జీవితంలో ఒక నిజమైన కంచెగా మారి ఉన్నది. I really thank God for giving me the spiritual fathers who are giving me counsel time to time and who are correcting me when I am going wrong. ఏక సమయములో నేను నా యొక్క మార్గమును తప్పుచున్నాను, ఆత్మీయ తండ్రులైనటువంటి వారి యొక్క దిద్దుబాటు సరిపరచుటనున్నది నా యొక్క జీవితంలో నాకు మిక్కిలి ప్రయోజనకరముగా ఉండి ఉన్నది. I can surely tell that there is nothing greater than serving the Lord under the sun. ఈ యొక్క సూర్యుని కింద దేవుని యొక్క సేవ చేయుటకు మించిన అతి గొప్ప కార్యము మరొకటి ఏమీ లేదు. Especially to the youths who have received the calling of the Lord and who are doubtful or who are in the crossroads making decision, I would like to tell you that really this is the greatest thing you can do in your life. So please remove all the cobwebs from your mind and just commit yourselves to serve the Lord. ఈ యొక్క సమయములో దేవుని యొక్క పిలుపును పొందుకున్న తర్వాత కూడా యవనస్తులైన వారి మధ్యలో ఎవరైనా యొక్క పిలుపును సందేహించుచు దేవుని యొక్క సేవ చేయ నిమిత్తమై అడుగుపెట్టుటకు సందేహించుచున్నట్లయితే ఈ యొక్క సమయంలో దేవుడు మీతో మాట్లాడుచున్నాడు. ధైర్యం చేసి దేవుని యొక్క సేవ కొరకై ముందుకు రండి. I once again humble myself and I commit my life into the hand of God, and I beseech your precious prayers that the Lord may uphold, that you all uphold me in your prayers, that the Lord may really help me to serve Him victoriously and faithfully till the end and meet Him in Zion. ఈ యొక్క సమయంలో మరొకసారి దేవుని యొక్క సన్నిధానంలో నేను తగ్గించుకొనొచ్చు. మీకు ప్రార్థనల కొరకై చివరి వరకు యొక్క సేవలో నిలబడి దేవుని యొక్క సేవ చేయ నిమిత్తమై మీకు ప్రార్థనలో నన్ను ఎత్తి పట్టుకొని ప్రార్థించమని వినయంతో కోరుచున్నాను. Praise the Lord. ప్రభువుకు స్తోత్రం. All the good things God has done in the life of this dear brother, shall we praise God. ఈ ప్రియమైన సహోదరుని యొక్క జీవితంలో దేవుడు చేసిన అనేక మేలు నిమిత్తమై మనం దేవునికి స్తోత్రం చేద్దాము. Praise the Lord. Praise